హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనం డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోస్కి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి డిఫరెంట్ పొజిషన్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూద్దాము. సీనియర్ ఇన్ఛార్జ్కి మనం చూసినట్లయితే బీటెక్ లేదా బీఈ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మెటలర్జీ నుంచి కానీ కెమికల్ నుంచి కానీ 4 years ఎక్స్పీరియన్స్తో పాటు. అండ్ అలానే ఈ జాబ్కి మనకి 33,000 శాలరీ అనేది ఇస్తారు, ప్లస్ 27 హెచ్ఆర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి మనము 21st December 2023కి అయితే వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఆపరేటర్ గ్రేడ్ 1కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే బీటెక్ లేదా బీఈ అనేది మెటలర్జీ నుంచి కానీ కెమికల్ నుంచి కానీ కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా బీఎస్సీ కెమిస్ట్రీ లేదా డిప్లొమా ఇన్ మెటలర్జీ లేదా కెమికల్ మెకానికల్కి సంబంధించి మీరు చదువుకున్నట్లయితే మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ స్ట్రీమ్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి 21st December 2023కి అయితే మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి డిప్లొమా ఎలక్ట్రికల్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ విత్ 4 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి 22,000 ప్లస్ 27% హెచ్ఆర్ఏ అనేది మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి మనం 22nd December 2023కి మనం వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టాఫ్కి సంబంధించి మనం చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు డిప్లొమా మాత్రమే చదువుకుని ఉన్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి చదువుకొని 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి 22,000 ప్లస్ 27% హెచ్ఆర్ అనేది ఇస్తారు. ఈ జాబ్కి మనం 22nd December 2023కి అయితే వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనం గమనించినట్లయితే డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్లో, లేదా ఐటీఐ ఎలక్ట్రికల్కి సంబంధించి మనం కంప్లీట్ చేసుకొని 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేటప్పటికి 18,000 మనకి ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ 27% హెచ్ఆర్ఏ ఇస్తారు. 22nd December 2023కి మనము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసినట్లయితే డిప్లొమా ఇన్ మెటలర్జీ లేదా కెమికల్ లేదా మెకానికల్కి సంబంధించి మనం చదువుకుని ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ మనము ఈ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసుకొని 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్తో పాటుగా పీసీఎం విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శాలరీ 18,000 ప్లస్ 27% హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి 21st December 2023కి అయితే మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే జూనియర్ ఆఫీస్ స్టాఫ్కి సంబంధించిన జాబ్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ విత్ 2 years ఆఫ్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ విత్ కంప్యూటర్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఎంఎస్ ఆఫీసు, పవర్ పాయింట్, ఎక్సెల్ లాంటివి. సో 18,000 రూపీస్ ప్లస్ 27% హెచ్ఆర్ఏ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 22nd December 2023కి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ హెల్పర్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, లేదా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకొని 1 year పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 16,000 per month శాలరీ ప్లస్ 27% హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి కూడా మనము 22nd December 2023కి అయితే మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనము డైరెక్ట్గా ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వాకిన్ ఇంటర్వ్యూస్కి మనము మార్నింగ్ 9 నుంచి 10 లోపు వెళ్ళి రిపోర్ట్ చేసి మనం అక్కడ మన డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దట్ మీన్స్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా లేదా తెలంగాణ నుంచి అయినా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మనకి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారాగా కానీ లేదా డైరెక్ట్గా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారాగా కానీ మనకైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రాసెస్ అనేది డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 40 years అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years మనకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు అప్లికేషన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ లాంటి అన్ని డాక్యుమెంట్స్ మనం జిరాక్స్ కాపీస్ తీసుకొని అలాంగ్ విత్ ఒరిజినల్స్ మనమైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ ఎక్కడ అటెండ్ అవ్వాలి అన్నట్లయితే మనకి ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, ఐడిఏ ఫేజ్ 3, చెర్లపల్లి, HCLPO, హైదరాబాద్ 500051 కి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ 9 నుంచి 10 లోపు మనం వెళ్ళినట్లయితే మన డీటెయిల్స్ తోటి మనల్ని రిజిస్టర్ చేసి మనకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఇక్కడ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి టెంపరరీ అండ్ మన కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది మీరు గమనించాలి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.